విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం. మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు, కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడు ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి. మీరు ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో ₹1 రాలా. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు.